గుంటూరులో ఎక్సైజ్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని మద్యం నాణ్యత పరిశీలించే ల్యాబ్ ను పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. తనిఖీల అనంతరం మంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్సైజ్ విభాగంలో అనేక మార్పులు తీసుకొచ్చామని తెలిపారు. వైసీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం సరఫరా కారణంగా అనేక మంది అనారోగ్యానికి గురయ్యారని, వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మద్యం నాణ్యతపై కఠిన ప్రమాణాలు అమలు చేస్తున్నామని చెప్పారు. గుంటూరు, కాకినాడ, విశాఖపట్నం, చిత్తూరు నగరాల్లో అత్యాధునిక ల్యాబ్లను ఏర్పాటు చేసి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలకు హానికరమైన బ్రాండ్లను తొలగించామని, ప్రస్తుతం అన్ని నాణ్యమైన బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సురక్ష యాప్ ద్వారా కొనుగోలు చేసిన మద్యం వివరాలు, షాపు సమాచారం తెలుసుకునే అవకాశం కల్పించామని తెలిపారు. ఎక్సైజ్ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చాం. ప్రజలకి ముఖ్యంగా క్వాలిటీతో కూడుకున్నటువంటి లిక్కర్ని ఈ రాష్ట్రంలో అందించాలి. ఎందుకంటే గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో చూసాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాసి రకమైనటువంటి బ్రాండ్స్ని పెట్టి క్వాలిటీతో సంబంధం లేకుండా ఆ రోజున విచ్చలవిడిగా చేసినటువంటి కార్యక్రమాల వల్ల చాలామంది అనారోగ్యం పాలయ్యారు. మనకి ప్రాథమికంగా ఉన్నటువంటి లెక్కల ప్రకారం దగ్గర 30,000 మంది పైనే చనిపోయారని చెప్పి అక్రమ మద్యం ఏదైతే జగన్మోహన్ రెడ్డి సమయంలో ఆ సమయంలో జరిగిందని చెప్పి కూడా చెప్తున్నారు. కొన్ని లక్షల మంది అనారోగ్యం పాలైపోయారు. మేము కూడా చూస్తాం స్వయంగా చాలా ప్రాంతాల్లో జీవోత్సవాల్లాగా పడున్నారు. మరి దాన్ని అలాంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో మళ్ళీ ఉండకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన వెంటనే మొత్తం అన్ని బ్రాండ్స్ను కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు జరిపించాలి. ఈఎన్ఏ దగ్గర నుంచి ఫైనల్గా డిస్టిలరీ నుంచి బాటిలింగ్ అయ్యాక కూడా టెస్టులు చేసి బ్యాచ్ల వారీగా పంపించాలని చెప్పి చాలా క్లియర్గా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. దాని ప్రకారం 5 ప్రాంతాల్లో రీజనల్ ల్యాబొరేటరీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్సైజ్ ల్యాబొరేటరీస్ని అత్యంత ఆధునికమైనటువంటి పరికరాలతో శాంపిలింగ్ కానీ మొత్తం దానికి సంబంధించి దాంట్లో ఎలాంటి కెమికల్స్ ఉన్నాయి, ఇందులో ఏమైనా ఐరన్ ఉందా లేకపోతే సల్ఫర్ ఉందా, టోటల్ ఆటోమేటిక్గా టెస్టింగ్ చేసే విధంగా, అలాగే దాంట్లో క్వాలిటీ కూడా ఎలా ఉందనేది టెస్ట్ చేయడానికి మన గుంటూరులో ఒకటి, కాకినాడ, విశాఖపట్నం, కర్నూలు, చిత్తూరులో కూడా ఈ ల్యాబ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు శాంపిలింగ్ కూడా గతంలో 2023లో చూస్తే 14,000 శాంపిల్స్ మాత్రమే చేశారు సంవత్సరం అంతా కలిపి. ఈరోజు చూస్తే దగ్గర 33,902 శాంపిల్స్ ప్రతి నెల జరుగుతూ ఉన్నాయి. అంటే ఎంత ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలన చేసి ఎక్కడ కూడా ప్రజలకి హాని కలిగించే విధంగా చేయకూడదనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ రకంగా ఈరోజు నాసి రకమైనటువంటి బ్రాండ్లన్నీ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి. మరి ఆనాడు చూసాం విచ్చలవిడిగా రేట్లు పెంచారు తప్ప క్వాలిటీ ఎక్కడ లేదు. బీర్ సేల్స్ కూడా ఇవాళ చూస్తే దగ్గర 70% పెరిగింది. గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం మన రాష్ట్రంలో 70% బీర్ సేల్ పెరిగింది. అంటే గతంలో అవైలబిలిటీ లేకుండా చేశారు, అవైలబిలిటీ లేకుండా చేశారు. చాలామంది పక్క రాష్ట్రాల మీద ఆధారపడ్డారు. కొంతమంది ఇది నచ్చక మరి ఇల్సిట్ లిక్కర్ కూడా తాగిన సందర్భాలు ఉన్నాయి గతంలో. వాళ్ళందుకనే దాని మీద కూడా నవోదయం ప్రోగ్రాం తీసుకొచ్చి ఎక్కడ అలాంటివి జరగకుండా